వాళ్ళు మీతోటే వస్తా అని చెప్పి ఆయన కూడా అందరిని తీసుకొని తెలంగాణ మజూరన్లో కలవడం జరిగింది. అది ఇవాళ తెలంగాణ మజూరన్ బలోపేతంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద యూనియన్గా మాతోటే ఉంది. ఇదే ఆర్డర్ ఈ ప్రకారంగా. తర్వాత మరి యూనియన్ సర్టిఫికెట్ నా దగ్గరే ఉంది, వాళ్ళకే ఉందని చెప్తా ఉన్నాడు. యూనియన్ సర్టిఫికెట్ పత్రికేల సాక్షిగా మా దగ్గరే ఉంది. ఇవాళ లేబర్ కమిషన్ దగ్గర ఏదైతే ఉంటుందో మా దగ్గర ఉంది. అంటే అన్ని డాక్యుమెంట్లతోటి మేము ఉన్న తర్వాత మొన్నటికి మొన్న సజ్జనార్ గారు మరి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది. పోయి ఈ సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం అశ్వత్థామరెడ్డికి, ఇవాళ నేను జేఏసీ నేను టీఎంఈ అని చెప్పి నువ్వు నిన్ననే లెటర్ పెట్టినావు, రేపు సమావేశం అని చెప్పి పెట్టడం జరిగింది. తర్వాత ఇక అశ్వత్థామరెడ్డి గారు ఇవ్వడం జరిగింది జేఏసీ మీటింగ్ అని, ఆయన జనరల్ సెక్రటరీ టీఎంఈ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ అశ్వత్థామరెడ్డికి పేరు ఊరు లేకపోతే టీఎంఈకి జనరల్ సెక్రటరీగా చెప్తే, మాకు యూనియన్ ఉన్న తర్వాత నువ్వు అనవసరంగా చెప్తే లీగల్ కేసు పెడతాం, నీ మీద లీగల్ నోటీసులు ఇప్పిస్తాం, అశ్వత్థామరెడ్డికి పోలీస్ కేసు చేస్తాం, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీడియా సాక్షిగా చెప్తా ఉన్న అశ్వత్థామరెడ్డికి ఇలా తొత్తుగా వ్యవహరించి మళ్ళీ మోసం చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తే కార్మికులు తరిమి కొడతారు. కార్మికుల ఆగ్రహానికి గురి కావద్దని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇవాళ ఆర్టీసీ మరి ఎక్కడైనా నీకుందా ఏమన్నా ఉందంటే అందరికీ ఈ చెప్పేసి మీరు మీటింగ్ పోవద్దు అంటే ఎవరు ఊరుకుంటారు? ఇవాళ టోటల్గా కార్మిక వర్గం అంతా వన్ సైడ్గా తెలంగాణ మజూరుకు ఉంది కాబట్టి రాష్ట్ర కమిటీ సమావేశం పెట్టి ఇవాళ ప్రధాన యూనియన్గా సమ్మెకి సమాయత్తం చేసి మా వాళ్ళందరినీ కార్యముఖుల్ని చేయడం జరిగింది మీ ముందే. దాంట్లో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం యాజమాన్యానికి, ఇవాళ యాజమాన్యం ఇష్టారాజ్యంగా మీటింగులు పెట్టి మరి అన్నీ కూడా సజ్జనార్ గారు ఇవాళ జూమ్ మీటింగులు అధికారులు మీటింగులు పెట్టేసి అన్ని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాం మేము, ఇవాళ ఆర్టీసీలో మేము ఇచ్చిన సమయం మీద సజ్జనార్ గారు మాట్లాడాలి, దానికి మేము సిద్ధమా కాదా చెప్పాలని మేము జేఏసీగా టీఎంఈగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వట్టి మాటలు చెప్పొద్దు. ఇవాళ కార్మికులని భయపెడితే భయపడడానికి లేరు. సమ్మె ఏ రోజు నేను మీడియా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏదో మాది అని మేము చెప్పట్లేదు. మీరు ఎక్కడైనా కార్మిక వర్గంలో బస్సుల్లో డ్యూటీల్లో మీరు ఎంక్వైరీ చేయండి. ఏ కార్మికుడిని తట్టి అడిగినా మేము సమ్మెకి సిద్ధం, జేఏసీ సమ్మెకి మేము సిద్ధమని చెప్తారా లేదా మీరు అడగండి. ఇవాళ నివురు కప్పిన నిప్పులాగా కార్మికులంతా ఎందుకున్నారు కార్మికులు? ఒక్క మాటలో మీకు చెప్తా నేను. ఇవాళ దిగ్బంధంలో డ్యూటీలు, ఎంటీడబ్ల్యూ యాక్ట్ లేదు, 16 గంటలు 18 గంటలు 12 గంటలు డ్యూటీలు పెట్టి లీవులు ఇవ్వకుండా 16,000 మంది రిటైర్డ్ అయితే వాళ్ళందరి పని కూడా ఉన్నోళ్ళతోటే చేపియడం జరుగుతూ ఉంది. లీవులు లేవు. ఒక్కొక్క డిపోలో 30 మంది డ్రైవర్లు షార్ట్, ఒక్కో డిపోలో 25 మంది కండక్టర్లు షార్ట్ ఉంటే వాళ్ళ డ్యూటీలు చేయాలి. రోజు డ్యూటీ పొద్దున్న దాకా చేయాలి. ఆ విధంగా స్ట్రెస్కు గురవుతూ ఉన్నారు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు లేవు. 2022 ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి సెటిల్మెంట్లు లేవు. వాళ్ళ లాస్ట్ సాలరీస్ అన్నీ ఆగిపోయినాయి. లీవ్ ఇన్కాష్మెంట్ ఆగిపోయింది. ఆ తర్వాత పిఆర్సీ చేస్తా అని చెప్పి 2021 17 పిఆర్సీ 21 చేసినామని చెప్పి డబ్బా కొడతా ఉన్నది యాజమాన్యం ఎండి గారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ 8 ఏళ్ళు ఏరియర్స్ తోటి దానికి అలవెన్సులు పొందుపరిచి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మమాని ఇచ్చిండ్రు. వాళ్ళు రిటైర్డ్ అయినాక ఏరియర్స్ అని చెప్పిండ్రు. మరి దాదాపుగా 16,000 మంది రిటైర్డ్ అయితే మరి వీళ్ళకి ఎందుకు ఫిక్సేషన్ చేయాలి? ఆ రోజు వాళ్ళంతా కూడా డ్యూటీలో ఉన్నారు కదా అని మేము లెటర్ ఇస్తే అడిగితే 4 నెలల తర్వాత ఆప్షన్ ఫామ్ అన్నాడు. లాస్ట్ మంత్కి మేమంతా కూడా మిగతా వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఆప్షన్ ఇచ్చిండ్రు. వాళ్ళకి ఎందుకు పిఆర్సీ చేయట్లేదు? ఇవాళ 16% గతంలో ఐఆర్ ఇస్తే 21% అని వీళ్ళు అన్నారు అని గవర్నమెంట్లో హెచ్ఆర్ఏ తగ్గింది, తక్కువ ఉందని చెప్పి ఆర్టీసీ ఆనవాయితీని దెబ్బకొట్టి హెచ్ఆర్ఏని తగ్గిస్తే ఇవాళ వాళ్ళు పెంచింది 5%, 5% అయితే 6% కార్మికులకు లాస్ వచ్చిందా లేదా ఎండి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే కార్మికుల పొట్టలు కొట్టే ప్రయత్నం చేసి నేను పిఆర్సీ ఇచ్చిన అంటారు. రెండోది ఆర్టీసీలో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా అంటే లాభాలు వస్తున్నాయని చెప్పి ఎండి గారు యాజమాన్యము ఆర్ఎంలు పేపర్ స్టేట్మెంట్లు మీడియాలో చెప్తా ఉన్నారు రోజు కోట్ల లాభాలు అని చెప్పి. మరి కోట్ల లాభాలు వస్తే ఎందుకు రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వట్లేదు? ఎందుకు ఇలా రిటైర్డ్ అయిపోయే వాళ్ళకు కూడా కాగితం ఇస్తూ ఉన్నారు?
పిఎఫ్ గ్రాట్యుటీ కూడా ఇచ్చే పరిస్థితి వాళ్ళు లేదు. మరి అవి ఎక్కడికి పోతా ఉన్నాయి? మహాలక్ష్మి పథకం బ్రహ్మాండంగా వచ్చిందని గవర్నమెంట్ అంటా ఉంది. మహాలక్ష్మి పథకంతో డబ్బులు వస్తే నెలకి 400 కోట్లు ఆర్టీసీకి రావాలి. 400 కోట్లు యాజమాన్యానికి ప్రభుత్వం ఇస్తుందా లేదా? మరి వాళ్ళ యాజమాన్యం చెప్పాలి, సజ్జనార్ గారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఇస్తున్నా అని వాళ్ళు అంటున్నారు, ఇవ్వలేదని వీళ్ళు అంటారు. బయటకేమో భయానికి వాళ్ళు ఇస్తున్నారని చెప్పి 3000 కోట్లు చిల్లర ఇచ్చినట్టుగా నిన్న చెప్పిండ్రు. ఇవాళ తప్పుడుగా యాజమాన్యం 2 సార్లు 3 పేజీలు తప్పుడు కరపత్రాన్ని, అంటే వాళ్ళ లెటర్ని ఇలా సంతకం లేకుండా పెట్టడం జరిగింది. అటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి యాజమాన్యానికి చెప్తా ఉన్నా, ఇటువంటి కరెక్ట్ కాదు. ఇవాళ కార్మికులకు రావాల్సిన అన్నీ కూడా బాధ్యతగా ఇవాళ మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా, ఎండి గారు కూర్చొని వాస్తవ పరిస్థితులని మీరు గవర్నమెంట్కి విన్నవించండి, యూనియన్లతోటి చర్చలు చేయండి. ప్రభుత్వం ఇవాళ యాజమాన్యం మాట వింటుందా, యాజమాన్యం మాట ప్రభుత్వమా, ప్రభుత్వం మాట యాజమాన్యం అనేది కూడా డౌట్ ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టడం లేదు, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇవాళ ఈ సజ్జనార్ మీద 41,000 మంది పనిచేస్తున్న కార్మికులకి విశ్వాసం లేదు లేదు అని చెప్తా ఉన్నారు ప్రతి కార్మికుడు. కాబట్టి ఆయనను పక్కకు పెట్టండి, ఆయన మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయండి. ఇవాళ కన్సలేషన్ కావచ్చు 28 కన్సల్టెన్సీలతోటి నడిపించుకుంటా డబ్బులు కట్టడం జరిగింది. ఇవాళ చాలామంది వేరే మీడియాలలో కూడా వస్తూ ఉన్నాయి, అన్నీ చెప్పడానికి లేదు. అన్నీ కూడా మీరు చూడండి, మీడియా వాళ్ళు పెద్ద మనసుతోటి ఎంక్వైరీ చేయండి. ఇవాళ దాని మీద వాళ్ళు సిద్ధమా, మేము సిద్ధమా, చర్చకు మేము సిద్ధంగా ఉంటాం అన్నీ నిరూపించడానికి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా సజ్జనార్ గారు చెప్పింది కాకుండా ఆర్టీసీ ఉద్యోగులకి మీరు ఒక మాట ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలన్నీ కూడా 1 by 1 అన్నీ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, చాలా సంతోషం. కానీ ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? సవతి తల్లి బిడ్డలం కాదు. ఇవాళ మీరు మరి మహాలక్ష్మి పథకం పెడితే 48 గంటల్లో దాన్ని సక్సెస్ఫుల్గా చేసి ప్రభుత్వ ఇమేజ్ని పెంచింది ఆర్టీసీ ఉద్యోగుల కాదా ఒకసారి చేయండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒకే మాట చెప్పిండ్రు, ఆర్టీసీ వాళ్ళు వారియర్స్, వాళ్ళు బాగా చేసిండ్రు, వాళ్ళతోటే మా ప్రభుత్వం వచ్చింది, రెండోది సక్సెస్ చేసిండ్రు, అండగా ఉంటా అని చెప్పిన మాటలు ఎక్కడికి పోయినాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 42,500 మంది ఉద్యోగుల తరఫున అడుగుతా ఉన్నాం. కార్మికులు ఎవరు సంతోషంగా లేరు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు కడుపు మండి ఉంటే యూనియన్ల మీద వివక్షలు వస్తూ ఉన్నాయి. మాది కూలీ సంఘాల నాయకులం, మేము రాజకీయంలో మాకెక్కడ కూడా రాజకీయ పార్టీలో సభ్యత్వాలు లేవు, కూలీ సంఘం నాయకులం. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా అహర్నిశలు నీతిగా న్యాయంగా మేము పనిచేసుకుంటూ పోతా ఉన్న సంగతిని మీరు పరిశీలించుకోండి, మా మీద ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ గట్టిగా మాట్లాడే నాయకుడిని తొక్కాలి అని చెప్పి ఇవాళ రంగులు పూస్తూ ఉన్నారు. రాజకీయ రంగులు మాకు పూయొద్దు. రాజకీయ రంగులు పూసి థామస్ రెడ్డి బాగా మాట్లాడతాడు ఇంకోటి అని చెప్పి మా మీద కన్నెర చేసిన పరిస్థితులు మేము వింటా ఉన్నాం. మా మీద కన్నెర చేయొద్దు. ఆర్టీసీ కార్మికుల కడుపు మీద కొట్టొద్దు, ఈప్ మీద కొట్టండి. కానీ సమస్యలు పరిష్కారం చేసే బాధ్యత మీకుంది, మీ ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా జేఏసీని పిలిచి కూర్చోబెట్టి ఎవరైతే సంఘాలు మీరు తెచ్చుకోండి. ఇవాళ లేబర్ కమిషనర్ ఆఫీసులో ఆర్టీసీలో ఎన్ని సంఘాలు ఉన్నాయో రిజిస్టర్డ్ సంఘాలు వాళ్ళని మాత్రమే పిలవండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టండి. ఇవాళ సమ్మె నోటీస్ ఇచ్చినా ఇవ్వపోయినా మిగతా వాళ్ళని కూర్చోబెట్టాలని మీరు నిజంగానే అనుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ రిజిస్టర్డ్ సంఘాలను పిలిచి కూర్చోబెట్టి చర్చలు చేయండి, తప్పకుండా పరిష్కారం చేయండి. ఇంకోటి అంటా ఉన్నారు, సమ్మె చేస్తారా? మేము సమ్మె చేద్దామని మేము అనుకోలే, సమ్మె చేయాల్సిన అవసరం మాకు లేకుండే. కానీ పరిస్థితులు, యాజమాన్య పరిస్థితులు, సజ్జనార్ గారి పరిస్థితి, కార్మికుల దిగ్బంధం, తర్వాత చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ మీకు తెలుసు. వాటి మీద పరిష్కారానికే సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇస్తే ఇవాళ పరిష్కారం కావాలి. దేశాలలో యుద్ధాలు అయితే కూడా లాస్ట్కి పరిష్కారం కూర్చొని మాట్లాడమే పరిష్కారం అవుతుంది, ఒప్పందాలు అవుతాయి. నేను ముందుగానే చెప్తున్నా, సమ్మె దాకా పోతే యాజమాన్య వైఫల్యం మొదటిది, తర్వాత ప్రభుత్వ బాధ్యత చెప్తా ఉన్నా. కాబట్టి యాజమాన్య వైఫల్యాన్ని ఎండగట్టండి ప్రభుత్వం, ముందుగాల యూనియన్లను చర్చలకు పిలవండి, మీరు ఇచ్చిన వాగ్దానం మీద నిలబెట్టుకోండి. లేకపోతే ఆర్టీసీ ఉద్యోగులు సావు బతుకులో ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ పరం అవుతుందా లేదా అనేది ఉంది. మీకు ఏ అగ్రిమెంట్ ప్రభుత్వానికి లేదు, యాజమాన్యానికి లేదు ఎలక్ట్రిక్ బస్సుల మీద. కాబట్టి మా డిమాండ్ ఒకటే, ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా
గతంలో లాగా కేంద్ర ప్రభుత్వంతో ఆ గ్రాంట్ కూడా సబ్సిడీ కూడా మాకే ఇప్పించి ప్రభుత్వమే బాధ్యత వహించి ఆర్టీసీకి ఇప్పియాలి, ఆర్టీసీ కొనాలి, ప్రభుత్వం ఇవాళ వాటాధనం పెట్టాలి, బడ్జెట్లో వాటాధనం పెట్టి ఆర్టీసీని ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. ప్రభుత్వంలో విలీనం ఆర్టీసీ కార్మికులని అన్న మాట ప్రకారం చేయండి, పీఆర్సీలు ఇవ్వండి, బకాయిలు ఇవ్వండి, ఆర్టీసీ CCSకి 1000 కోట్లు మీరు ఇవ్వాలి. ఎవడబ్బోసం అది మా సొంత కష్టం చేసిన డబ్బులు మేము పెట్టుకుంటే ఆర్టీసీ యాజమాన్యం ఇవాళ వాడుకుంటా ఉన్నారు. అవే కాకుండా SBT, SRBS, PFకు సంబంధించిన అన్ని కార్మిక పైసలతోటే దాదాపుగా మరి 2,700 కోట్ల రూపాయలు ఆర్టీసీ ఉద్యోగులే మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఇది భావ్యమా? 11 ఏళ్ల నుంచి పీఆర్సీలు లేవు. మీరు అంటా ఉన్నారు గత ప్రభుత్వం అన్ని చేసింది పక్కకు పెట్టిందని. గత ప్రభుత్వాన్ని మేము అనట్లేదు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసినాం, అక్కడ కూడా వీరోచితమైన సమ్మె చేసినాం. ఇవాళ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా సమ్మె చేసినాం. అట్లాగే మరి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బొత్స సత్యనారాయణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, అప్పుడు కూడా కొట్లాడి మేము సాధించుకున్నాం. ఇవాళ మేము సమ్మె నోటీస్ ఇస్తే ఇది కాంగ్రెస్కి వ్యతిరేకమని మీరు అనుకుంటే పొరపాటే. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి మాకు సంబంధం లేదు. ఆర్టీసీ కార్మిక సమస్యలే మాకు పరిష్కారం కాబట్టి ఆ విధంగా రంగులు బుయ్యకుండా వాస్తవంగా ప్రభుత్వము యాజమాన్యము కూడా వలుక్కొని సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మె తథ్యం. రేపు సాయంత్రం మరి సమ్మెను ఎట్లాగూ ACL ఉంది, అక్కడ మేనేజ్మెంట్ కన్సలేషన్ చేస్తారు. వాళ్ళు మేనేజ్మెంట్ని మమ్మల్ని పిలిపించి దాంతో ఎప్పుడు కూడా పరిష్కారం కాదు, అక్కడ ఏమీ జరగదు. వాళ్ళు టైం అడుగుతారో ఏం చేస్తారో ఏం చెప్తారో దాన్ని బట్టి మేము మళ్ళా జేఏసీగా అందరం కూర్చొని డెఫినెట్గా సమ్మె ఏ రోజు నుంచి అనేది డేటు త్వరలో తెలియజేస్తాం. సమ్మె డేట్ ఇచ్చిన తర్వాత కూడా యాజమాన్యం కాలయాపన చేయొద్దు. అంతకు ముందే పిలవండి, రేపే పిలవండి, అర్ధరాత్రి పిలిచినా రావడానికి మేము సిద్ధం. చర్చలకి ఎప్పుడు పిలిచినా అప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి యాజమాన్యం గవర్నమెంట్ కలిసి పట్టుకొని మన సమస్యలు పరిష్కారం చేయాలని, లేని పక్షంలో ఆర్టీసీలో మళ్ళా ఉద్యమం తప్పదు, సమ్మె తప్పదు. ఏం జరిగినా దానికి సిద్ధమే. ఎట్లాగూ చావుల్లో ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు పటా ఇవాళ ఏ డిపార్ట్మెంట్లలో లేనన్ని చావులు ఉన్నాయి. ఇవాళ గుండెలు వలిగి చస్తూ ఉన్నారు, ఇంటికి పోతూ చస్తున్నాడు, నిద్రపోతూ చచ్చిపోతూ ఉన్నాడు, బస్సు నడుపుతూ చస్తూ ఉన్నారు, కార్మికులను రక్షిస్తూ చచ్చిపోతూ ఉన్నారు. ఈ ప్రమాణాలు ఎందుకున్నాయి? MD గారు చెప్తారు, నేను చాలా చేయడం వల్ల బతికిచ్చిన 800 బతుకుడు కాదు, అడ్డమైన వాళ్ళతోటి ఆడ మీరు అందరు కూడా హెల్త్ ఛాలెంజ్ చేస్తే ఎవరో పిల్లల్ని పెడితే వాళ్ళకి BP ఉన్నవానికి షుగర్ చెప్తా ఉన్నారు, షుగర్ ఉన్నవానికి BP అంటున్నారు, గుండెపోటు ఉన్న వాళ్ళకి ఇంకోటి అంటా ఉన్నారు, గుండెపోటు లేదని చెప్తా ఉన్నారు. అన్నిటి మీద కూడా మళ్ళీ రివ్యూ చేసుకోమని యాజమాన్యాన్ని అడుగుతున్నా. తప్పుడు స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయి. కమిషన్లకు మీరు పనిచేయొద్దు, వాస్తవాలు చేయండి. కార్మికులు చాలా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు. ఇవాళ మీరు గ్రాండ్ హెల్త్ అని ఇవన్నీ పెట్టినవి కూడా కరెక్ట్ కాదు.